ప్రకటన గ్రంథం 1:3 సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఇది ప్రకటన గ్రంథానికి మూలవాక్యం. ఈ వాక్యాన్ని బట్టే ప్రకటన గ్రంథం అంతా కూడా ఆధారపడి ఉన్నది. అందుకే దీన్ని మూలవాక్యం అంటారు, బేసిక్ వర్డ్. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు రాశారు ఇది కూడా మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం అనేది దేవుని బిడ్డలారా, ఇది అన్యజనులకు రాయబడిన గ్రంథం కాదు. మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఇది ఎవరికి రాయబడిన గ్రంథం? అన్యజనులకు రాయబడిన గ్రంథము కాదు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవునికి సంఘానికి రాయబడిన గ్రంథం. ఇది గ్రంథము ఎవరికి రాయడం జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి తను సంపాదించుకున్న దేవుని యొక్క సంఘమును ఉద్దేశించి రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథం. కనుక యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించడం వల్ల మనకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్ర. ఏమొచ్చింది? అందరూ చెప్పాలి. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన తర్వాత మనము రక్షణలో కొనసాగుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని విని పరిపూర్ణమైన అనుభవంలోనికి మనం నడుస్తున్నప్పుడు మరొక్క వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటది? నిరీక్షణ. చెప్పాలి, అందరూ చెప్పాలి. మొట్టమొదటిగా ఏమొచ్చింది? రక్షణ, సాల్వేషన్ వచ్చింది. తర్వాత నిరీక్షణ, హోప్, నిరీక్షణ కలిగింది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను ఉద్దేశించి మనకు ఒక గొప్ప నిరీక్షణను ఈ ప్రకటన గ్రంథం తెలియజేస్తున్నది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కంటే ముందుగా మరొక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, మనందరికీ తెలుసు ఈరోజు రక్షణ రావడానికి గల కారణం ఎవరు? మనకి యేసయ్య. ఏంట కారణం? ఆయన నీ కోసం, నా కోసం, మానవ జాతి కోసం ఆయన కలువరి శిలువలో ఆయన రక్తము కాచి, ఆయన రక్తమును ధారలుగా మన పాపముల నిమిత్తమై ఆయన ధారపోసి, మనము చేసిన అతిక్రమాలను బట్టి, మనము చేసిన మానవ జాతి సమస్తము చేసిన దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభు నీకు, నాకు, మానవ జాతికి బదులుగా ఆయన శిక్షకు ఆయన బలి పశువుగా శిలువపైకి ఎక్కాడు. ఆయన శిలువపైకి ఎక్కి నీ కోసం, నా కోసం ఆయన గాయపరచబడి, నిందించబడి, అవమానపరచబడి, హేళన చేయబడి, ఉమ్మివేయబడి, గాయపరచబడి, ఆయన శరీరం నలగగొట్టబడి, ఆయన దేహము గుండగా ఆయన శరీరం మొత్తము కూడా రక్తస్రావంతో నిండిపోయింది. ఆ రక్తం ఏం చేసిందో తెలుసా? నశించిపోయిన పాపములో మగ్గిపోతున్న మానవుడికి పాప క్షమాపణ కలిగించింది యేసయ్య రక్తం. ఎప్పుడైతే యేసయ్య రక్తము ద్వారా ఒక వ్యక్తి కడగబడ్డాడో, కడగబడిన వ్యక్తికి పాప క్షమాపణ, పాప విమోచన కలిగిందో, ఆ వ్యక్తికి దేవునితో ఉండే మహా గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువపై నెరవేర్చాడు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభుకి అంగీకరించిన క్రీస్తు రక్తములో విమోచించబడిన దేవుని బిడ్డలందరూ కూడా యేసయ్యకు సమీపస్తులుగా మారిపోయారు. అయితే ఎప్పుడైతే ఆ విధంగా రక్షించబడిన మనలందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, రక్షించబడిన వారిని అందరినీ కూడా ఆ స్థలాల్లో దేవుడు పెట్టి ఒక సంఘముగా సమకూర్చి, ఆ సంఘము దేవుని యొక్క వాక్యము చేత పోషింపబడి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి, ఆ సంఘమునకు కలుగుతున్న శోధనలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ప్రతికూలతలు వాటన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పట్ల తన కార్యాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ సంఘమును తన యొక్క ఆధీనంలో తీసుకొని సంఘమును క్రీస్తు స్వరూపములోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఉదక స్నానము చేత దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరిచే క్రమములో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము తర్వాత 3వ దినాన్న ఆయన ఏం జరిగింది? తిరిగి లేచాడు. ఇది ముఖ్యం. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానము ద్వారా సంఘానికి ఏమి కలిగిందంటే పునరుద్ధానం యొక్క శక్తి కలిగింది. హల్లెలూయా. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. తిరిగి లేచుటంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే మరణాన్ని ఓడించి మృత్యుంజయుడిగా 3వ దినాన్ని ప్రభు తిరిగి లేచాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి యొక్క జన్మ పాపముల నుంచి విడిపించబడి
క్రీస్తులో రక్షణ పొంది నూతన వ్యక్తిగా తిరిగి లేవటాన్నే పునరుత్థానము. రెండో అంశం చెప్తా. పునరుత్థానానికి రెండో సూచన ఏంటంటే, రేపు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకంటే ముందు ఎవరైతే ప్రభువునందు నిద్రించారో, ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి వాక్యంలో, ప్రభువునందు అనే మాట. ప్రభువు లేకుండా కొన్ని వేల కోట్ల లక్షల మంది చనిపోతున్నారు, వారిని గురించి రాయబడలేదు. కానీ ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారి యొక్క సమాధులు తిరిగి లేపబడబోతూ ఉన్నాయి, అంటే సమాధులు తెరవబడబోతూ ఉన్నాయి. ఈ రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను భక్తుడు తెలియజేస్తున్న మాట, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున, అది ఏ కాలమది చెప్పాలా? ఏ కాలము? ప్రభు మధ్యాకాశానికి వచ్చే కాలం. దేవుని స్తోత్ర. అంటే ప్రభు రాకడను ఉద్దేశించి తెలియచేయబడిన మాట ఇది. దీనికి ఆశ్చర్యపడకండి. ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, అక్కడ ఉంటున్న కొంతమందితో మాట్లాడుతూ పై సందర్భాన్ని బట్టి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ, అంటే సమాధుల్లో ఎవరుంటారు? చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఎవరిని గురించి రాయబడి ఉన్నది? ఎవరైతే ప్రభువునందు నిద్రించారో. ఈ మాట మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నిద్రించిన వారంటే కేవలం క్రైస్తవులు ఒక్కలే భూమి మీద చనిపోవట్లేదు కదా, మిగతా వారు అనేక మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ భూమి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కొన్ని కోట్ల తరాలు చనిపోయారు, గతించిపోయారు. వారి జీవితాలు సమాప్తము చేయబడి ఉన్నది. అయితే దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఇక్కడ మనము ఈ మాటను మనం గట్టిగా క్యాచ్ చేసి పట్టుకోవాలి. ఆయన శబ్దము విని. చూడండి, సమాధుల్లో కొన్ని వేల సమాధులు ఉంటాయి. బరియల్ గ్రౌండ్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఎవరైనా చనిపోతే నిద్రిస్తే, ముఖ్యంగా క్రైస్తవ సమాధులు మనం వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్లో చాలా సమాధులు ఉంటాయి. సమాధులు చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఒకందుకు భూమి మీద ఈ సమాధిని చూస్తున్న నాకంటే ఆ సమాధుల్లో ఉన్నవారు ఎంత గొప్ప భాగ్యవంతులో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అలాగని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. మనం బ్రతికున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్ర. అయితే సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని. ఏంటి ఆ శబ్దము? మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఏంటి ఆ శబ్దం అంటే, దేవుని బోర. దేవుని బోర శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం. ఇక్కడ పునరుద్ధానాన్ని గురించి రాయడం జరిగింది. నేను చెప్పాను కదా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి. అయితే ఈ మాట మనం చదివినప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము. ఇక్కడ పునరుద్ధానములు అనగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా పునరుద్ధానం ఉన్నది. మొదటిది జీవ పునరుద్ధానము. ఈ జీవ పునరుద్ధానము ఎవరికంటే ప్రభువునందు నిద్రించిన పరిశుద్ధులకు మాత్రమే. ప్రభువునందు నిద్రించిన పరిశుద్ధుల యొక్క సమాధులకు మాత్రమే మొట్టమొదటిగా జీవ పునరుద్ధానము జరుగుతుంది. ఈ జీవ పునరుద్ధానములో పాలు పొందేవారు ధన్యులని మనం చెప్పవచ్చు. ఎందుకంటే పునరుద్ధానం జరగబోతున్నది త్వరలో. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఇప్పుడు మనకంటే ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొంది రక్షణ పొంది సంఘములో పాలు పొంది విశ్వాస యాత్రలో ఎవరైతే తమ యాత్రను, తమ విశ్వాసాన్ని తుదముట్టించుకున్నారో, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధ బల్ల ద్వారా, దేవుని సన్నిధిలో ఎవరైతే భయభక్తులు కలిగి జీవించి ప్రభు యొక్క పిలుపు వచ్చి నిద్రించారో వారిని పరిశుద్ధులని అంటారు. అలాగే సంఘములో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న దేవుని బిడ్డలను కూడా పరిశుద్ధులని దేవుని వాక్యము సాక్ష్యమిస్తుంది. సమాధుల్లో ఉన్న పరిశుద్ధుల యొక్క దేహాలు, సజీవులుగా ఉన్న సంఘములో ఉన్న పరిశుద్ధుల యొక్క దేహాలు కూడా మార్చబడి మధ్యాకాశానికి దేవుని బోర ఊదినప్పుడు రెప్పపాటున 1 by 1 వితిన్ సెకండ్ కూడా కాదు, కనురెప్పపాటులో, దానికి కొలమానం వేయలేం, కనురెప్పపాటులో మధ్యాకాశానికి ఎత్తబడతారు. సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క దేహము ఏమీ ఉండదు, మట్టిలో కలిసిపోద్ది.
కానీ దేవుని శక్తి ఆ స్థలమును తాకినప్పుడు ఎవరెవరైతే ఆత్మలు పరదేశంలో ఉన్నాయో, పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ కూడా మహిమా శరీరములతో మధ్యాకాశంలో వారితో పాటు సజీవులుగా ఉన్న దేవుని బిడ్డలైన పరిశుద్ధులు కూడా మధ్యాకాశానికి ఎత్తబడతారు. ఇదే ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్న గొప్ప నిరీక్షణ. అంత మాత్రమే కాదు, క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి, దేవుడు పరిశుద్ధుల కొరకు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అంటే ఇప్పుడున్న ఆకాశము, ఇక్కడున్న భూమి, ఇప్పుడుంటున్న సూర్య చంద్ర నక్షత్రాలు, ఇప్పుడుంటున్న కొండలు, లోయలు, సముద్రాలు, ఇవన్నీ కూడా రాబోయే భవిష్యత్ కాలంలో కనుమరుగైపోబోతున్నాయి. అంటే మాయమైపోవడం కాదు దాని అర్థం. దేవుడు వాటన్నిటినీ కూడా లైమ్ చేయబోతున్నాడు. ఒకసారి ఈ మాట కూడా నేను చూపిస్తాను. 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడనో నశింపవలనని ఇష్యంపక అందరూ మారు మనసు పొందవలనని. ఏమండి, కొందరనా? అందరూ అనగా ఎవరు? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసు పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనో నశింపవలనని ఇష్యంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము, మనం యోవేలు గ్రంథంలో ఏ దినాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము ఇక్కడికి? యెహోవా దినం. ఓల్డ్ టెస్టమెంట్లో ప్రవక్తలు యెహోవా దినాన్ని గురించిన తెలియజేసిన దినమే ఈ ప్రభు దినం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పాత నిబంధనల గ్రంథంలో తండ్రి అయిన యెహోవా దేవుని గూర్చి రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి కూడా అనేక రకాలైన ప్రవచనాలు ప్రతి ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని గూర్చి కూడా బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో అయితే మరి ఎక్కువగా కనబడుతున్నది. పాత నిబంధనలో కూడా దేవుని యొక్క ఆత్మను గూర్చి కూడా అనేక పుస్తకాల్లో, గ్రంథాల్లో, అంటే గ్రంథాలు అంటే బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నది. మనము చూసినట్లయితే ఆ ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలా వస్తుందట? నిజానికి దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికైనా తెలుసా? లేదు, ఇదిగో అమ్మ రేపు రాత్రి 1:20 నేను మీ ఇంటికి వస్తున్నాను, రెడీగా ఉండు, తలుపు తీసి బీరువా లాకర్లో నీ తలగడ కింద పెట్టుకో, నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు మాత్రం చక్కగా పడుకో. నెమ్మదిగా నేను వచ్చి ఆ లాకర్ ఓపెన్ చేసి ఆ లాకర్లో ఉన్న నగదు కానీ, ఇంకా విలువైన వస్తువులు కానీ, ఇంకా గోల్డ్ కానీ ఇవి ఉంటే నేను తీసుకెళ్ళిపోతాను, కనుక నువ్వు మాత్రం చాలా చక్కగా ట్యాబ్లెట్ వేసుకొని బాగా గురిపెట్టి పడుకో అని చెప్తాడు దొంగడు. చెప్పడు దొంగడు. చెప్పకుండా దొంగతనానికి వచ్చిన వాడినే దొంగోడు అంటారు. చెప్పి వస్తాడు అనుకోండి, ఆడికి ఉన్న పళ్ళన్నీ కూడా ఏం చేస్తారు? ఆడవాళ్ళందరూ కలిపి ఎరగొట్టేస్తారు. ఏ కీలుకి ఆ కీలు ఎరగొట్టేసి పోలీస్ స్టేషన్కి అప్పగించేస్తారు. అందుకని దొంగోడు ఎవడు కూడా ఎప్పుడు చెప్పి రాడు. అయితే ఇప్పుడు మీరు అనవచ్చు, యేసు ప్రభు దొంగోడా అని. అది కాదు అక్కడ అర్థం. అంటే దొంగ ఎలాగొస్తాడో మీకు తెలియదు. అంటే బైబిల్ మాటలు అంటే దేవుని బిళ్ళరా, ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నాకు బైబిల్ అర్థం కాదు అనటానికి ఎవరికి కూడా ఆస్కారం లేదు. కనుకనే ఇలాంటి పదాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, మనం ప్రాముఖ్యంగా మన తెలుగు గ్రంథంలో, తెలుగు బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు మన వాడుక భాషలో వాడే పదాలే కొన్ని కనబడుతూ ఉంటాయి. అది ఇంగ్లీష్ బైబిల్ కానీ, హీబ్రూ బైబిల్ కానీ, అసలైన హీబ్రూ, గ్రీక్ బైబిల్ మనం చదవలేమనుకోండి, ఆ లాంగ్వేజ్ కూడా రాదు అనుకోండి, అయినా సరే అందులో ఉంటున్న ట్రాన్స్లేట్ని కానీ మనం కరెక్ట్గా తర్జుమా చేసి మనం మాట్లాడితే అందులో ఏం రాయబడి ఉందనే మాట మనం తెలుసుకోగలిగితే చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. అందులో రాయబడిన విషయాలు ఒరిజినల్గా మనం ఏది తెలియజేస్తుందో ఒరిజినల్ వర్డ్స్ని మనం తెలుసుకొని, దేవుని వాక్యాన్ని మనము తెలుగు బైబిల్ని ఆధారం చేసుకొని, ఇంగ్లీష్ బైబిల్ని ఆధారం చేసుకొని, హీబ్రూ, గ్రీక్ బైబిల్స్ని మనం ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం బోధించామనుకోండి, ఇంకా మనకు తిరిగిలే. ఎందుకంటే ఈ లోకంలో జ్ఞానము
అన్నిటికంటే మిన్నైన జ్ఞానం ఏంటి? మనం ఎంతసేపు బీటెక్ అవ్వాలా, ఎంబీఏ చదవాలా, నేను సివిల్ ఇంజనీర్ అవ్వాలా, ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలా, మెరైన్ ఇంజనీర్ అవ్వాలా, సాఫ్ట్వేర్ అవ్వాలా, వచ్చి నా కడుపు నింపుకోవాలా, ఇలా ఆశపడతాం. మంచిదే, చదువుకోవాలి. నీవు చదువుకున్న చదువు ఇతరులకు పంచి పెడితేనే నీవు నిజమైన చదువుని అభ్యసించిన వ్యక్తి అవుతావు. అన్నిటికంటే గ్రేట్ స్టడీ ఏంటంటే బైబిల్ స్టడీ. అంటే మిగతా చదువు చదవద్దని కాదు, చదవాలి. ముందు మనకి సెక్యులర్ స్టడీ చాలా ప్రాముఖ్యం. సెక్యులర్ స్టడీ ఉంటేనే బైబిల్ స్టడీకి ఒక విలువ ఉంటుంది. సెక్యులర్ స్టడీ లేకుండా బైబిల్ స్టడీ ఉన్నా సరే మనకి అంత జ్ఞానము కూడా రాదు. ఈ రోజుల్లో, ఈ టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో చదువు ఎక్కువైపోయి మెంటల్ ఎక్కువైపోయి బతకడానికి డబ్బులు ఎలా సంపాదించాలో చేతకాక చాలామంది పొట్టలు కొడుతూ అన్యాయంగా డబ్బు సంపాదిస్తూ అక్రమంగా సంపాదిస్తూ ఎంతమంది సమాజంలో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లేకపోలే దేవుని బిడ్డలారా, అది లోక సంబంధమైన చదువు వల్ల వచ్చే నష్టం. అది అందరూ అలాగ ఉంటారని నేను చెప్పడం లేదు, కానీ కొంతమంది అయినా సమాజాన్ని పాడు చేస్తున్నారా లేదా? పాడు చేస్తున్నారు. కానీ మన పిల్లలు ఎవరు కూడా సమాజాన్ని పాడు చేసేవారుగా ఉండకూడదు, సమాజాన్ని బాగు చేసేవారుగా ఉండాలి. అలా ఉండాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వారికి నేర్పించాలి. ఇలా చెప్పితే నాకు పరిశుద్ధాత్మదేవుడు లింకప్ చేస్తున్నాడు. దేవుని వాక్యం అనేది ఒక మహా అగాధ సముద్రముల కంటే లోతైనది దేవుని వాక్యం. వెళ్ళే కొలది వాక్యంలో వెళ్ళే కొలది గనులు పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తాడు. ఆ ఒక్కొక్క గాన్ని తీసినప్పుడు ఒక్కొక్క దానికి లింకప్ చేస్తాడు. అది వాక్యాన్ని బోధించే ప్రక్రియ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున చూడండి, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. నీవు నేను ఇప్పుడు చూస్తున్న ఆకాశములన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. అంటే ఆకాశములన్నీ కూడా గతించిపోవును. పంచభూతములు, సంగమా వినండి, పంచభూతములు వికటమైన వేండ్రములతో లయమైపోవును, కాలిపోబోతున్నాయి. ఆకాశములు మహాధ్వనితో గతించిపోబోతున్నాయి. పంచభూతములు మికటమైన వేండ్రములతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోను. ఈ భూమి అంతా కూడా ఒక రోజున అగ్ని చేత కాల్చబడిపోతూ ఉన్నది. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక గ్రహాలు ఒకదానికొకటి గుద్దుకొని ఏమవుతుందో వాక్యం చెప్తుంది. ఇవన్నీ ఇట్లు లయమైపోవునివి గనుక ఆకాశంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా అదుపు తప్పేస్తాయి. ఎప్పుడైతే అదుపు తప్పేసిందో ఆకాశము కానీ, ఈ భూమి కానీ, గాలి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఏమవుతుందో తెలుసా? ఒకదానికొకటి గుద్దుకుంటే ఏం జరుగుతుంది? విస్ఫోటము జరుగుతుంది. ఇప్పుడు సృష్టి అంతా దేవుని ఆధీనంలో ఉండబట్టే ఈరోజు ప్రపంచం మీద జీవిస్తున్న, భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు సుఖంగా బ్రతుకుతున్నాడు. రాబోయే ప్రపంచ భవిష్యత్ కాలంలో రెండవ రాకడ జరిగే సంఘటనలలో ఏం జరగబోతున్నదో దేవుని వాక్యం చెప్తుంది. ఆకాశంలో రవ్వులుకొని లయమైపోవనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవనట్టు. ఇప్పుడు మన ప్రపంచ దేశాల చుట్టూ కూడా కొన్ని పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అంతకన్నా ముందుగా మంచు పర్వతాలు ఉన్నాయి. ఈ మంచు పర్వతాలన్నీ కూడా కరిగిపోతే ఏమైపోతుందో తెలుసా? చాలా మట్టుకు దేశాలు, నగరాలన్నీ కూడా మునిగిపోతాయి. సముద్రము మట్టము పెరిగే కొలది ఏమవుతుంది? ఆ ప్రాంతాలన్నీ కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అందుకే గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మనం ఇప్పుడుంటున్న తరుణంలో మనం వింటూ ఉన్నాం. గ్లోబల్ని అనగా ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క భూగోళాన్ని, ఈ యొక్క పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరికలు మనం చూస్తూ ఉన్నాం. అయితే పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టచ్చు. దానిని చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. ఇక్కడ సంఘమునకు చెప్తున్నారు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన. ఇప్పుడు సంఘములో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విస్ఫోటము జరగబోతున్నది కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మనము తప్పించబడాలంటే భక్తి విశ్వాసం ఎలా ఉండాలి? దేవుని వాక్యం చెప్తోంది, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగిన వారై. ఎలా ఉండాలి? ఎంతో జాగ్రత్త ఉందా క్రైస్తవ విశ్వాసి?
నీ జీవితంలో జాగ్రత్త ఉన్నదా? జాగ్రత్త వహిస్తున్నావా లేదా అజాగ్రత్తతో ఉంటున్నావా? దేవుని సన్నిధిలో రక్షణ పొంది కూడా అజాగ్రత్తగా బ్రతికితే జాగ్రత్త, భయంకరమైన తీర్పులో నిలబడక తప్పదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, వాక్యాన్ని వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భక్తి జీవితం ఎలా ఉన్నది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? నీ అనుదిన దేవుని యొక్క వాక్య పఠనం ఎలా ఉన్నది? నీ సహవాసం ఎలా ఉన్నది? నీ పరిశుద్ధ మార్గంలో ఏ విధముగా నీవు దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నావో అని దేవుని వాక్యం నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నించినప్పుడు నీ మనసులో సమాధానం ఉంటే, ప్రభువా నన్ను ఇంకా స్థిరపరచు తండ్రి, నన్ను ఇంకా నీలో నడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నావా, ఈ వాక్యం నీతో మాట్లాడుతుంటుండగా, ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ హృదయ స్థితిని మార్చుకొని, నీ భక్తి విధానాన్ని మార్చుకొని, నీ ప్రార్థన జీవితాన్ని తిరిగి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన అనే బలిపీఠాన్ని నీవు కట్టుకొని ప్రభు రాకడ వరకు నీవు నీ కుటుంబము దేవుని సంఘముతో అంటుకట్టబడి వాక్యములో పరిపూర్ణమైన విశ్వాసులుగా పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడిన పరిశుద్ధ జీవితము కలిగి దేవుని సన్నిధిలో మనం జీవించాలి.